హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరి. ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి మీకు చెప్దామని వీడియో చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఇంట్లో మన మొక్కలకి న్యాచురల్గా అందించే ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి నేను చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. కాబట్టి చివరిదాకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు ఎక్కడ కూడా డౌట్ రాకుండా ఉంటుంది. మీరు అలా చూసి స్కిప్ చేసేస్తే మీకు అర్థం కాదు. ఇది చాలా ఈజీగా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల మొక్కలకి చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చిత్తూరులో మా బావగారి ఇంట్లో వారి సహకారంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఆశాంతం చూడండి, కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఇది చూశారు కదండి, ఇది బూడిద అండి. ఇది ప్యూర్గా కర్ర బూడిద వాడితే చాలా మంచిదండి మామూలు బూడిద కంటే. మనకు తెలుసు బీట్రూట్ కూడా మనకి అందరికి తెలిసిందే. బీట్రూట్ కూడా మనం బజార్లో దొరుకుతుంది, తీసుకుంటాం. ఆ బీట్రూట్ ఈ బూడిద కలిపి మనం దీన్ని తయారు చేయటం వల్ల మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే కాయ సైజు కాత పూత దశలో ఇది ఇచ్చుకుంటే దీనివల్ల ఏదైతే లోపం ఉందో పొటాష్ లోపం అది పెరుగుతుంది. సైజు చక్కగా పెరుగుతుంది, మంచి కాయలను ఇస్తుంది. అన్ని మొక్కలకి వేసుకోవచ్చు. అన్ని మొక్కలకి వేసుకున్న తర్వాత ఇది దాని తొలక మనకి ఏంటంటే తేడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. కాబట్టి అందరూ కూడా దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఈజీగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఆ విషయాలు, మొక్కలకి ఎంత అవసరమైన పొటాష్ని ఏ విధంగా సులువుగా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందామండి. ఆ బూడిద అలాగే ఈ బీట్రూట్ తీసుకుంటే కిలో, దానికి ఒక పావు కిలో బూడిదని, కర్ర బూడిదండి. మామూలు బూడిద అంటే కర్ర బూడిద, కర్ర నుంచి వచ్చిన బూడిదని మనం దీనిలో కలుపుతాం. సుమారుగా కిలోకి ఒక పావు కిలో బూడిద మనం కలుపుకుని అది ఒక 2 days వాటర్లో నానబెట్టి ఒక క్లాత్ని, పల్చని క్లాత్ని కప్పుకొని నీడలో పెట్టుకోవాలండి. ఒక కిలో బీట్రూట్కి 10 liters వాటర్ కలిపామండి. అది 1:2 పద్ధతిలో మనం డైల్యూట్ చేసుకొని మొక్కలకి వేసుకుంటామండి. అంతేనండి, వెరీ ఈజీ అనమాట. దానివల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. లేదంటే 20 లీటర్ల పాత్ర, ఇటువంటి ప్లాస్టిక్ డ్రమ్ కానీ మనకి దొరికితే 20 లీటర్ల నీటిని తీసుకొని దానిలో కేజీ బీట్రూట్ తురుముకొని దానిలో ఒక పావు కిలో కర్ర బూడిద బాగా జల్లించి పొడి లాంటిది వేసుకోవాలి. ఆ విధంగా వేసుకొని 2 days ఉంచుకుంటే ఇది 2 రోజుల తర్వాత ఈజీగా మనకి అయిపోతుందండి. ఇది పొటాష్ అన్నమాట. ఈ విధంగా ఫెర్మెంటేషన్ అయిన ఈ ద్రావణాన్ని మనం నేరుగా వెళ్ళి మొక్కలకు వేసుకోవచ్చండి. ఎలా వేయాలని కూడా మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను, ఒకసారి చూడండి. ఇక దానిలో ఎటువంటి వాటర్ కలపనక్కర్లేదండి. ఇప్పుడు 10 liters కలిపారు కాబట్టి మనం 1:2లో కలుపుకుంటున్నాం అనమాట. అది తేడా. ఈరోజు పొటాష్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి. యాక్చువల్గా ఎన్పీకే అంటే మనందరికీ తెలుసు. ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. అయితే ఇవన్నీ మూలకాలండి. కానీ పొటాష్ అనేది మొక్కకు అవసరమైన ఎరువుని అందించే పేరు అనమాట, అది నామకరణం. ఇది ఏంటంటే ముఖ్యంగా పొటాషు మొక్కలకి మంచి దిగుబడి ఇస్తుందండి. మొక్క బలంగా ఉంటుంది, కాయ సైజు పెరుగుతుంది, నాణ్యత కూడా పెరుగుతుంది అనమాట. ఇది సింపుల్గా మనం ఎలా తయారు చేయొచ్చో నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు జామ మొక్క ఇస్తున్నామండి. ఆ జామ మొక్క కూడా ఈ ద్రావణాన్ని చక్కగా వినియోగం అవుతుంది. ఆ కాయ అనేది సైజ్ అయిపోయింది కాబట్టి కాయ టైంలో లేదా పూత దశలో మనం వేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. పొటాష్ వల్ల కాయ పెరుగుదల, పూల పెరుగుదల, వ్యాధి నిరోధక శక్తి, దిగుబడి, రుచి మరియు నాణ్యత, మొక్కలు ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా పొటాష్ వల్ల మనకి లభిస్తాయన్నమాట. సుమారుగా 1.5 లీటర్ చొప్పున దీనికి ఇచ్చాం. మొక్క సైజుని బట్టి, మొక్క ఏజ్ని బట్టి మనం లిక్విడ్ మనం ఇచ్చుకుంటే సరిపోతుందండి. అది మన ఇష్టం బట్టి ఉంటుంది. నెక్స్ట్ మరొక మొక్క. ఈ పొటాష్ అనేది మనం మిద్దె తోటలో అంటే టెర్రస్ గార్డెన్లో టమాటా, మిరప, వంగ, నిమ్మ, మామిడి అలాగే ఇతర అన్నిటికీ కూడా మనం వేయొచ్చండి. అంటే పూత కాత దశలో దీని అవసరం చాలా ఉంటుందండి. కాబట్టి ఆ టైంలో ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇది నిమ్మండి. దీని సైజు కూడా చూశారు కదా. అంటే ఆల్రెడీ మంచి చక్కగా అయింది లాస్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు కొద్దిగా ఇంకా కాయ సైజు ఇంకా చిన్న సైజులో ఉంది కాబట్టి ఇప్పుడు మనం వేసుకుంటే దీని ఫలితం మనకు బాగా కనిపిస్తుందండి. ఈరోజు మనం ఇది ఎలా తయారు చేయాలనేది సింపుల్గా చెప్పుకుందామండి. ఒక బీట్రూట్ బజార్లో దొరికేది 1 కిలో తీసుకుంటాం. తొక్క ఏం తీయక్కర్లేదండి. కాయల్ని దుమ్ము లేకుండా కడుక్కోవాలండి, అంతే. యాజ్ ఇట్ ఈజ్గా మనం తురుములా చేసుకోవాలి. అదేవిధంగా బూడిద ఒక పావు కిలో, అంటే 250 గ్రాముల బూడిద. ఈ రెండు కూడా మనకు కావాల్సినవండి. 20 లీటర్ల వాటర్. ఇది ముందు బూడిదని తురుములా చేసుకుంటాం. తురుములా చేసుకుని ఆ తురుము,
అలాగే పావు కిలో బూడిద అది కూడా బాగు చేసుకోవాలి. దానిలో ఎటువంటి తొక్కులు తోలు లేకుండా జాగ్రత్తగా దాన్ని కూడా మనం రెడీ చేసుకుంటాం. రెండు కలిపి 20 లీటర్ల నీటిలో ఒక పాత్రలో వేసుకుంటాం అనమాట. వేసుకుని దానికి పల్చని క్లాత్ ఒకటి కప్పుకొని అది ఒక నీడ ప్రదేశంలో పెట్టుకుంటాం. ఈ ద్రావణాన్ని జీవామృతంలాగా ప్రతిరోజు కూడా కలయబెట్టక్కర్లేదండి, అలా ఉంచేస్తే సరిపోతుంది. 2 రోజుల తర్వాత మనం దాన్ని క్లాత్ తీసేసి అలాగే యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని అలాగ వడగట్టి పిప్పిలా వచ్చే ఆ ముద్దని తీసేసి ఏదైతే ద్రావణం మనకి వడగట్టిన తర్వాత వస్తుందో ఆ ద్రావణాన్ని నేరుగా తీసుకువెళ్ళి మొక్కలకి వేసుకోవచ్చండి. అది అందరం కూడా గమనించాల్సింది. ఇది సింపుల్ మెథడ్ అండి. వడగట్టాక మిగిలిపోయిన ఆ పిప్పి లాంటి ద్రావణాన్ని మనం కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు, అది కూడా వినియోగించుకోవచ్చండి. ద్రావణాన్ని మొక్కకు స్ప్రే రూపంలో కూడా ఇవ్వచ్చండి, కానీ భూమికి ఇస్తేనే చాలా మంచిది. ఎందుకంటే వేళ్ళు బాగా నాటుకుంటాయి, మొక్క కూడా బాగుంటుంది. వేరు దగ్గర వేస్తే ఆ ద్రావణాన్ని పీల్చుకొని కాయ సైజు అలాగే రుచి అద్భుతంగా ఉంటుందండి. అలా కాయగూరలకు అలాగే ఆకుకూరలకు అన్నిటికీ కూడా వేయొచ్చండి, దేనికి కూడా మనం విడిచిపెట్టక్కర్లేదు. ఎందుకంటే పొటాషియం అనేది చాలా చాలా అవసరం అన్ని మొక్కలకి కూడా. అయితే ముఖ్యంగా గమనించాల్సిందంటే సాయంకాలం సమయంలో మాత్రమే వేయాలి. అలా వేస్తేనే దాని ఫలితం కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు వేసేసి ప్రయోజనం లేదనుకుంటే మనం ఏం చేయలేం. సాయంత్రం టైంలో చూసారా పొలాలు ఎలా కనిపిస్తున్నాయో, ఇది మనం ఖచ్చితంగా అమలు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటేనే పొటాష్ యొక్క పూర్తి ఫలితం మొక్కలకు అందుతుంది. దాని తాలూకా ఫలితాలు మనం అందుకోవచ్చు. చివరిగా ఒక మాట అండి, అంటే పొటాష్ అనేది మనుషులకి, మొక్కలకి, పంటలకి అన్నిటికీ కావాల్సిన మంచి పోషకం అండి. ఇది బీట్రూట్లోనే లభ్యమవుతుంది. ముఖ్యంగా మనం మొక్కల కోసం అవసరమైన పొటాష్ని మన ఇంట్లోనే అతి సులువుగా తయారు చేసుకునే పద్ధతి అనేది ఈరోజు మనం చెప్పడం జరిగింది. కాబట్టి చివరిదాకా చూసి దీన్ని మీరు ఖచ్చితంగా మన న్యాచురల్ ఫార్మింగ్లో, న్యాచురల్ గార్డెనింగ్లో ఇది ఉపయోగిస్తే మంచి ఫలితాలను ఉంటాయి. ఫ్రెండ్స్ చూశారు కదా, నేరేడ్ అండి, కరెక్ట్గా మంచి ఖాతా దశలో ఉంది. కాయలు కూడా అయిపోయాయి. మీకు లైటింగ్లో మీకు కనిపించట్లేదు, క్లోజప్లో చూపిస్తాను నేను. దీనికి కూడా వేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఎటువంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా మనం ఏదైనా సరే ఒక ప్రయోజనాత్మకంగా మనం చేసుకునేటప్పుడు ఇంట్లో కొద్దిగా మనం కష్టపడితే ఇటువంటి ఎన్నో ఫెర్టిలైజర్స్, ఎన్నో లిక్విడ్స్ మనం తయారు చేసుకొని మొక్కకు అందిస్తే మొక్క మనకి మంచి ఫలాలను ఇస్తుందండి. ఆ ఫలితాలు మనకే అందుతాయి అన్నమాట. కాబట్టి ఆ ఫలాలు మనం చేస్తేనే మనకు ఫలితాలు వస్తాయి. ఇదంతా కూడా 100% న్యాచురల్. మీకు చెప్పేదంతా కూడా మనకు బజార్లో దొరుకుతున్నాయి, కానీ అవన్నీ కూడా మనం ఎటువంటి ఫలితం లేదు అనమాట. అంటే ఫెర్టిలైజర్స్, రాసాయనిక ఎరువులు ఇలాంటివన్నీ వాడి చేసుకుంది. ఇది మనకి 100% న్యాచురల్గా మనం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ న్యాచురల్గా పండించే పంటలు అనేవి ఎటువంటి ప్రయోజనాలు ఇస్తున్నాయో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనందరికీ తెలిసిందే. కాబట్టి దానికి ఆ ఇంపార్టెన్స్ మనం ఇచ్చి టైంని కొద్దిగా వెచ్చిస్తే తప్పకుండా మన ఇంట్లోనే మనం ఇటువంటి ఎన్నో లిక్విడ్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇది సీతాఫలం అండి. ఇది కూడా కాయ చూసారు కదా సైజు. ఇలాంటి టైంలో మనం ఏ మొక్కకైనా సరే ఈ కాయ దశలు మనం ఇస్తే కాయ సైజు పెరుగుతుంది, మొక్క కూడా చాలా బ్యూటిఫుల్గా, చక్కగా, ఆరోగ్యంగా, మంచి హెల్తీగా ఉంటుందండి మొక్క. అదే దీంతో బెనిఫిట్ అండి. ఇది వీడియో చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ ఇస్తే ఎంతోమందికి ఈ వీడియో చేరుతుందండి. మా ఛానల్ని చూస్తూ ఉండండి, హైప్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.